కంగువా అమ్మ ఏం పేర్లు మంచి వైపు ఉంది, బట్ సినిమాలో అంత వైపు లేదు. సినిమా అంతా కూడా చాలా బోరింగ్ అనిపించింది. అంటే సినిమా లాస్ట్ 40 నిమిషాలు మాత్రం చాలా బాగా తీశారు, చాలా బాగుంది. బట్ ఆ 40 నిమిషాలు కాస్త అంతా అందులో పెట్టిన ఎఫర్ట్ 30% ఫస్ట్ హాఫ్లో కూడా పెట్టినట్టు సినిమా హిట్ అవుతున్నాను. నిజంగా నాకైతే పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు సినిమా, చాలా డిసప్పాయింటెడ్ అని చెప్పాలి. బట్ తమిళ్లో అయితే సూర్యగన్న స్టార్ ఇమేజ్ వల్ల కొద్దిగా ఆడొచ్చేమో కానీ తెలుగులో టోటల్ డిసప్పాయింటెడ్ మూవీ. ఇంకోటి అనే స్టోరీ రొటీనే గత సినిమాలు మనకు కొన్ని సినిమాలు గుర్తొస్తుంటాయి అనమాట. లైక్ 7 సెన్స్ కానీ లేదంటే బాహుబలి కానీ ఆ టైప్ అలా రొటీన్ స్టోరీయే. బట్ దాన్ని కూడా కొంచెం ఇంపాక్ట్గా లేదన్న. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బోరింగ్ అనమాట, ఒక గందరగోళంగా ఏంటర్ నాయన కొంచెం తలబట్టుకునేలాగా అనిపిస్తుంది అనమాట. బాబిడల్ గారి సీన్స్ ఉంటాయి, ఇంకా మన సూర్య గారి సీన్స్ ఉంటాయి, ఉజ్జోన్ సీన్స్ ఉన్నాయి. బట్ తీసే విధానంలోనూ అది సరిగ్గా లేదని చెప్పుకోవాలి. శివ గారు నిజంగా టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిసప్పాయింట్ అన్న. సూర్య గారు అయితే చాలా కష్టపడ్డారు సినిమా కోసం, చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఒక కొత్తగా మేకోవర్ అయితే చూపించారు అతను డైలాగ్ డెలివరీలో. కానీ డబ్బింగ్ కూడా సరిగ్గా లేదు సినిమాలో. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిఎస్పీ గారు చాలా అంటే చాలా బాగా కొట్టారు. వన్ అండ్ ఓన్లీ హీరో అనుకు వచ్చి ఈ సినిమాకైనా ఏదన్నా అన్న తెలియదు అన్న ఎందుకు తీసేసారని. అదే చెప్తున్నాను, ఈ సినిమా పుష్ప 1 హిట్ అయిందంటే నా సాంగ్ అండ్ బీజిఎం వల్ల. ఇప్పుడు అతనే తీసేసారంటే మనం ఏం చేయలేము, వాళ్ళ దురదృష్టం అది. కానీ ఒకటి చెప్తున్నా, ఈ కంగువా కోసం సినిమా కోసం వస్తే 2.5 గంటల సినిమాలో 40 నిమిషాలు బాగుంది. బట్ 2 గంటలు కూడా మేము కూర్చున్నాం అంటే కేవలం డిఎస్పీ వల్లే. ఆయన బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది, ఒక సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ నా తెలిసే అవసరం లేదన్న. బట్ ఏంటంటే ఇంకో హీరో వస్తాడు క్లైమాక్స్ లో, దానివల్ల ఇద్దరు హీరో విలన్ గా చూపించాలని చెప్పి పార్ట్ 2 పెట్టారు అంతే. పార్ట్ 2కి ఎటువంటి లీడు లేదు. బట్ ఏంటంటే ఇంకో హీరో రావడం వల్ల ఇప్పుడు విక్రమ్ సినిమాలో మనకు రోలెక్స్ ఎలా ఆ టైప్ లో ఒక విలన్ వస్తారు. బట్ అంత ఇంపాక్ట్ కూడా లేదు. సో నా ఒక వరకు అయితే జస్ట్ యావరేజ్ మూవీ అంతే.